నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో సరిగ్గా సంవత్సరం క్రితం ఎన్నికలు జరిగిన రోజు మే 13ను ఎవరూ మర్చిపోరు. మరి పల్నాడు వంటి ప్రాంతంలో అసలు ఏ విధంగా మారణ హోమం సృష్టించారో అందరికీ తెలిసిన విషయమే. మరి ఆ మారణ హోమంలో ఎంతో మంది బాధితులు ఉన్నారు. అందులో ఒకరైనటువంటి మాణిక్యరావు గారు మనతో ఉన్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది, అసలు ఆయనకు ప్రాణహాని ఎందుకు ఉంది, వైసీపీ వాళ్ళు ఇప్పటికీ కూడా ఆయనకు ప్రాణహాని తలపెడుతున్నారా, ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చిద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. సార్ చెప్పండి, అసలు మీకు మే 13వ రోజు మీరు ఏం చేశారు, మీరు ఏం చేసినందుకు మీకు ప్రాణహాని ఉంది, అసలు ఏం జరిగింది ఆ రోజు? మీ అందరికీ తెలుసండి, పల్నాడు జిల్లా అంటే ముఖ్యంగా చాలా ఫ్యాక్షన్ ఏరియా అని చెప్పొచ్చు. అక్కడ మాచర్ల నియోజకవర్గమే మా నియోజకవర్గం. మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం కండ్లకుంట అనే గ్రామం నాది. అదే గ్రామం మాచర్ల ఎమ్మెల్యే 4 సార్లు గెలిచాడు. 3 టర్మ్స్ ఆయన ఎమ్మెల్యేగా పనిచేసింది. 4సారి ఏంటంటే ఆయన బై ఎలక్షన్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి జాయిన్ అయ్యాడు కాంగ్రెస్ నుంచి. వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు పెట్టినటువంటి రాజశేఖర రెడ్డి కుమారుడు పెట్టిన జగన్మోహన్ రెడ్డి పెట్టిన పార్టీలో జాయిన్ అయ్యాడు. 4 సార్లు గెలిచాడు. ఆ 4 సార్లు కూడా పారదర్శకంగా గెలవలేదు. ఆయన రిగ్గింగులు చేస్తూ మారణహోమం సృష్టిస్తూ అందరినీ భయభ్రాంతులు గురి చేస్తూ మాచర్ల ప్రజలు వలవల ఏడుస్తున్న పరిస్థితి. ఆ ఎంతో దుఃఖిస్తున్న పరిస్థితుల్లో ఒక జర్నలిజం చదువుకున్న వ్యక్తిగా, జర్నలిజంలో మాస్టర్ డిగ్రీ చేసి నాగార్జున విశ్వవిద్యాలయంలో చదువుకొని ఆంధ్రజ్యోతి పేపర్లు కావచ్చు, ప్రజాశక్తి కావచ్చు, మహా టీవీ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చేశాను. ఒక చైతన్యం కలిగిన ఒక పౌరుడిగా అక్కడ అలా జరుగుతుంది, చాలా బాధలు వేదన పడుతున్నారు, ప్రజల గొంతుగా పనిచేస్తాం కదా జర్నలిస్టులు మనం. ఆ ఉద్దేశంతో ఎన్నికలు రిగ్గింగ్ జరగకూడదు అన్న ఉద్దేశంతో నేను చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానంతో, అంటే టీడీపీకి నేను చాలా అభిమాని, కార్యకర్తను కూడా పర్సనల్గా. నేను అక్కడ మా విలేజ్లో ఏజెంట్ కూర్చున్నాను. నేను అంటే మీరు ఈ ఏజెంట్గా కూర్చోవడం వల్లే మీకు ఈ ప్రాణహాని తలపెడదాం అనుకున్నారా? ముఖ్యంగా అదే. అంటే గతంలో మనం చూసుకుంటే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి మీదనే దాడి చేశారు వాళ్ళు. అంటే ఈయనకు అపోనెంట్గా టీడీపీ తరఫున అంజిరెడ్డి అనే వ్యక్తికి టికెట్ ఇచ్చారు. అప్పుడు ఆ అంజిరెడ్డి మీద ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చిన సమయంలో నామినేషన్ పర్పస్ ఏదో ఈ రాజకీయపరమైన పని మీద వచ్చినప్పుడు ఆయన కారు మీద అటాక్ చేశారు డైరెక్ట్గా. మాచర్ల ఎమ్మెల్యే, అప్పటి ఎమ్మెల్యే, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతను అనుచర వర్గం ఆయన మీద దాడి చేశారు. వాళ్ళ మామగారికి అయితే రక్తం వచ్చిందనమాట. అంటే చెయ్యి, తల దగ్గర డ్యామేజ్ అయిపోయింది. అప్పుడు ఆయన రేంజ్ రోవర్ కారులో పారిపోయి రెప్పపాటులో తప్పించుకున్నారు, లేకపోతే ఆయన చంపేశారు ఆ రోజు. అంటే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి మీదనే, అంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరు కూడా నిలబడకూడదు. అలాగే మనం చూసాం, తురకా కిషోర్ ఎవరైతే దాడి చేశారో, అంటే పిన్నెల్లి వాళ్ళ అనుచరుడు, ప్రధాన అనుచరుడు ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు, అంటే మున్సిపాలిటీ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పల్నాడు ప్రాంతం పర్యవేక్షణ కోసం వస్తే వాళ్ళ మీద ఎంత దారుణంగా దాడి చేశారో మనం చూసాం. ఒక కర్రతోటి కారును పగలగొట్టమే కాదు, వాళ్ళతో పాటు వచ్చిన లాయర్ గారికి కూడా తల బద్దలైపోయింది. ఆ లాయర్ పేరు కూడా కిషోర్ గారే. ఆ విధంగా ఇప్పుడు ఒక ఎమ్మెల్యే యాస్పిరెంట్, ఆయన ఎవరు ఎమ్మెల్యే చేశాడు బోండా ఉమ్మ గారు, ఒక ఎమ్మెల్సీగా చేసిన వ్యక్తి బుద్ధ వెంకన్న, వీళ్ళ మీదనే అంత పాసిఫిక్గా దాడి చేశారు మనం చూసాం. అంటే రాష్ట్ర స్థాయిలో ఫ్యాక్షన్లో ఎంతో పుడుంగులుగా, రౌడీజంలో ఫ్యాక్షన్లో పేరు పొందిన వ్యక్తులు వాళ్ళు. వాళ్ళ ఊరికి చెందిన వ్యక్తిని నేను దళితుణ్ణి, నా కమ్యూనిటీ మాదిక సామాజిక వర్గం. వాళ్ళ ఊరిలో వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా నేను ఏజెంట్గా నుంచోవడం అంటే ప్రాణాలు వదిలేసుకోవడమే. ప్రాణాల మీద ఆశ వదిలేసుకుని కూర్చోవాలి. ఓకే, ప్రాణాలు పోయినా పర్లేదు అని నాకు చిన్నప్పటి నుంచి ప్రాణాలంటే లెక్కలేదు, భయం లేదు. ఎందుకంటే ఒక సత్యం కోసం సంవిధానైనా పర్లేదు అనేది నా ఉద్దేశం. అంటే మీ ప్రాణం కన్నా ఎక్కువ విలువిస్తున్నారా తెలుగుదేశం పార్టీకి? ఖచ్చితంగా. చంద్రబాబు నాయుడు గారిని, ఆయన యొక్క అడ్మినిస్ట్రేషన్ నాకు ఇష్టం. ఎంతమంది ఉద్యోగాలు పొందారో, ఎంతమంది రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో, రౌడీజాన్ని కూకటి వేలతో సహా అలా అనిచాడో, ఆయన పరిపాలన విధానం అంటే నాకు చాలా ఇష్టం, ప్రాణం. అంటే ఇప్పుడు మీకు ఈ తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి అభిమానమే ఇంతవరకు దారితీస్తుందంటారా? ఫస్ట్ తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలన్న ఒక ఆశ, తర్వాత అక్కడ సమాజం కావాలి, ప్రజలు బానిసలుగా ఉండకూడదు, స్వేచ్ఛగా ఉండాలి అనే ఉద్దేశంతో. అంటే 5 ఏళ్ళు ఎలా గడిచింది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు? మాచర్ల నియోజకవర్గంలో ఏ విధంగా ఉన్నాయి? 15 ఏళ్ళు నరకం చూశారు. అంటే 3 టర్ములు అన్నా కదా, 15 సంవత్సరాలు ప్రజలకి హక్కులు ఉండవు. ప్రకృతి వనరులు మొత్తం భస్మైపోయాయి. ఎవడన్నా ప్రశ్నించి ఏదన్నా హక్కును అడిగితే వాడిని చంపేస్తారు, కాళ్ళు చేతులు నరికేస్తారు. మనం చూసాం, చంద్రయ్య గొంతు కోసారు అదే నియోజకవర్గం. మా ఊరికి 6 కిలోమీటర్ల దూరం ఆయన ఊరు. అప్పుడు నేను ఒక
ప్రైవేట్ స్కూల్లో టీచర్ కూడా చేశాను. మా స్టూడెంట్స్ కూడా చెప్పారు. నేను అడిగేవాళ్ళు నా ఊరు వెళ్ళి, ఆయన పాడబట్టారు చంద్రబాబు నాయుడు గారు, చంద్రయ్య గారిది. అప్పుడు నేను కూడా వెళ్ళా, ఆద్యంతం ఆయన ఉన్నంత వరకు అక్కడే ఉన్నా. అప్పుడు నా స్టూడెంట్స్ కొంతమంది ఉంటే అడిగాను నేను, 10th క్లాస్ స్టూడెంట్స్, ఎట్లా జరిగింది ఏంటి అంటే కళ్ళ గట్టినట్టు చెప్పారు. అంటే ఒక కోడిని కోసినట్టు నడి రోడ్డు మీద పార్టీని అభిమానించిన నేరానికి చంద్రయ్య చాలా మంచి వ్యక్తి, ఆయన్ని పాశవికం కోసి చంపేశారు. అలాంటి జరగకూడదని చెప్పేసి నేను నించున్నానమ్మా. అందులో భాగంగానే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, అయితే ఆ రోజు ఏం జరిగిందంటే నేను ఏజెంట్ కూర్చున్నాను కదా. ఫస్ట్ నేను ఏజెంట్ కూర్చున్న వెంటనే అక్కడ బూత్లోకి వచ్చి నన్ను మంది మార్బలంతో పిన్నెల వెంకటరామరెడ్డి అనే అతను బెదిరించాడు. అరే నేను చంపేస్తున్నావు ఈరోజు, ఎంత ధైర్యం రా నీకు, నువ్వు ఒక దళితుడివి, నువ్వు మాకు వ్యతిరేకంగా మా ఊర్లో స్టేట్లోనే మేము పెద్ద పేరున్న వ్యక్తులం అయితే, జగన్మోహన్ రెడ్డికి మేము నమ్మిన బంటులం అయితే, మాకు వ్యతిరేకంగా నువ్వు కూర్చునేంత ధైర్యమారా నీకు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చాడు. ఆ వార్నింగ్ ఇచ్చే సమయంలో కానీ, మీకు ప్రాణహాని తలపెట్టే సమయంలో కానీ పోలీసులు మీకు ఎటువంటి రక్షణ కల్పించలేదు? పోలీసులు బయట ఉన్నారండి, లోపల పోలింగ్ అధికారులు ఉన్నారు, ఆర్ఓ ఉన్నారు, పోలింగ్ బూత్ అధికారులు ఉన్నారు. వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదా? నేను చెప్పాను వాళ్ళకి, ఏమంటే నా మీద ఇట్లా చేస్తున్నారంటే, వాళ్ళకి మేము ఎదిరించలేము, మేమేం చేస్తాం, ఎవడు కూర్చోమని అని చెప్పి ఒక ఆయన ఉచిత సలహా కూడా ఇచ్చారు. అయితే అక్కడ నాకు వార్నింగ్ ఇచ్చిన తర్వాత నా హక్కు అండి, నేను నా హక్కు ప్రకారం ఉన్నా, నేనేం తప్పు చేయట్లేదని అంటే, హక్కుల గురించి మాట్లాడితే ఇక్కడే చంపేస్తాను అన్నాడు. సరే చంపినప్పుడు చూద్దామని చెప్పి నేను ధైర్యంగా అంతే కూర్చున్నా. కూర్చున్న తర్వాత ఇటు భయపడలేదని చెప్పేసి నా ఇంటికి వెళ్ళారు. నా ఇంటికి వెళ్ళి నా భార్య బిడ్డల్ని ఐడెంటిఫై చేశారు. వెళ్ళి ఎవడరా వాడి ఫ్యామిలీ అంట అని చెప్పారు. మా మిస్సెస్ ఏంటో ఏం జరిగిందని అడుగుతుంది. మా అబ్బాయిని రే రారా అన్నాడు. పెద్ద పిల్లలే నా పిల్లలు, 2 పిల్లలు. అంటే ఏంటండి అనుకుంటూ వస్తుండు. వచ్చే టైంలో మా అబ్బాయి జేబులో ఫోన్ ఉంది. ఫోన్ మోగింది, వాళ్ళ ఫ్రెండ్ చేస్తే తీస్తున్నాడు. ఎగిరి ఇక్కడ కడుపులో గట్టి తన్నాడు, పొత్తి కడుపులో తన్నాడు నా కొడుకు. మా బాబుని డైరెక్ట్గా రౌడీలతో వచ్చి, రౌడీలకు ముందు వరుసలోనే ఉండి పిన్నెల వెంకటరామరెడ్డి పొత్తి కడుపులో తన్నాడు. నాకు తెలుసు ఈ వీడియో చూస్తుంటాడు అతను. ఎందుకు తంతావు వెంకటరెడ్డి, నువ్వు వెంకటరామరెడ్డి, నీకేం హక్కు ఉంది నా పిల్లల మీద తన్నే హక్కు? సో ఇట్లా తన్నాడు. ఇది న్యాయమేనంటారా? తన్నాడు. అతనికి ఏం సంబంధం నా కుటుంబం మీద? నా ఇష్టం వచ్చిన పార్టీకి నేను ఏజెంట్కి నుంచుంటా, ఓటేసుకుంటా, అతనికి ఎందుకు? తన్నాడు. అమ్మాని కింద కుప్పగొలిపోయాడు. చిన్నబాబు ఏ అని చెప్పి వచ్చాడు. ఏ అన్నాడంట. నేను అబద్ధం ఆడ అవసరం లేదు, అతనికి బానిసలు ఉంటే ఉంటారు కొంతమంది, ఎందుకు ఎదిరించారు మీకని కొంతమంది. ఇది ప్రజాస్వామ్యం కదండి. కానీ మా ఏరియా బానిస సంఖ్యలో మగ్గిపోతూ ఉంది. నాకు వాళ్ళ మీద ద్వేషం లేదు, కోపం లేదు, కానీ జాలేస్తుంది. మారండి అంటే అందరని నేను చెప్పను, మెజారిటీ ప్రజలు, ముఖ్యంగా నా జాతి వ్యక్తులు, వాళ్ళంటే వాళ్ళ కుక్క బిస్కెట్లకు వాళ్ళ అంగబలం, అర్ధబలం, డబ్బు ఉంది. 6-7 వేల కోట్ల రూపాయలు సంపాదించారు వాళ్ళు. ఎన్ని వేల కోట్లు సంపాదించినా ఇప్పుడు వెంకటరామిరెడ్డి ఇంకా పరారీలోనే ఉన్నారు. ఆయన ఇప్పుడు బయటకు వస్తే అరెస్ట్ తప్పదు కూడా, ఎందుకంటే ఈవీఎం ధ్వంసం చేసిన కేసు ఆయన పైన ఉంది. ఏంటి ధైర్యం ఏంటి అసలు? ఒక పక్క పోలింగ్ జరుగుతుంది, ఒక పక్క మీడియా, ఇంకో పక్క పోలీసులు, ఇంతమంది ఉన్నా ఏ మీడియా అక్కడ పనిచేయదు. అంతెందుకు, నేను ఏపీడబ్ల్యూజే దాంట్లో మెంబర్ని కూడా, జర్నలిస్టులో నేను సభ్యుడిని ఆ గ్రూప్ యూనియన్లో. ఒక్క యూనియన్ సభ్యుడు కూడా వచ్చి మాట్లాడలేదు. ఎందుకు మాణిక్యరావుని ఇలా చేస్తున్నారు, మా జర్నలిస్ట్ ఎందుకు ఇలా చేస్తున్నారని ఎవ్వరు మాట్లాడలేదు. ఎందుకు అంత భయం వెంకటరామిరెడ్డి అన్న? అసలు మాచర్ల నియోజకవర్గం సినిమా చూసారా మీరు? చాలా మారణహోమం సృష్టించారు ఆ సినిమాలో. 2 తండ్రి కొడుకులు, ఇక్కడ అన్నదమ్ములు, యాజ్ ఇట్ ఈజ్ పెడితే బాగోదని చెప్పేసి తండ్రి కొడుకులు పాత్ర ఇచ్చారు. డబుల్ అనమాట, ఒకే వ్యక్తి విలను. ఆ సినిమా ఎందుకు సరిపోద్ది దీనికి? ఆ సినిమా చూస్తేనే చాలా భయానకంగా ఉంటుంది. వీళ్ళు అంతకు మించి అన్నట్టు. విక్రమార్కుడు సినిమా చూసుంటారా? అంతకు మించి ఇక్కడ నిజం. ఇంత మారణహోమం సృష్టిస్తూ కూటమి ప్రభుత్వం రాగానే వాళ్ళిద్దరి మీద రౌడీ షీట్లు ఓపెన్. వాళ్ళు ఇప్పుడు రౌడీ షీటర్స్, ఇప్పుడు ప్రజెంట్ కూడా మాచర్ల రౌడీలు అని చెప్పి అప్పుడు మీడియాలో వచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ వ్యక్తిత్వ శైలిని గ్రహించి వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేశారు. ఆ రౌడీయిజం ఒక సామాజిక పరంగా బలహీనునైన నన్ను, ఆర్థిక పరంగా బలహీనున్న ఒక సాధారణ జర్నలిస్ట్ మీద వాళ్ళ జులుం ప్రదర్శించారు. సో ఇంత మారణహోమానికి ఒడిగట్టి నా ఇంటికి వెళ్ళారు. నా భార్య బిడ్డలను కూడా అని నా చిన్న కొడుకు వచ్చాడని చెప్పేది, అక్కడ ఉన్నాం కదా మనం. వస్తే వాడిని కూడా ఒకేసారి 100 మంది దాడి చేస్తే ఏమంత న్యాయం అది? వాళ్ళు అంటే వీళ్ళలాగా వాళ్ళ కొడుకులు కూడా భయపడరు. నా కొడుకులు కదా, నా రక్తమే కదా నా పిల్లలు, ఎందుకు భయపడతారు? కాబట్టి ప్రేమతో జయించండి వాళ్ళకి. నేను ఆ పిన్నెల వెంకటరామరెడ్డికి చెప్పేది ఒక్కటే, చేతనైతే దమ్ముంటే లీడర్ అనే వ్యక్తి ప్రజల్ని మనసుతో ప్రేమతో గెలుచుకోవాలి, ఓట్లు వేయాలి. అసలు మీరు మంచోళ్ళు అయితే మీ ఊరు నేను నీకు వేయాలి కదా, ఎగబడి వచ్చి కదమ్మా. అసలు మా ఊరు కదా, మా ఊరు నాయకుడు అంటే మేము అభిమానం తెయ్యాలి. నేను ఇష్టపడలేదంటే నీలో తప్పు ఉన్నట్టు అర్థం. సో
అంటే రౌడీజంతో భయపెట్టి లోపరుచుకోవాలని ప్రయత్నం చేశారు. అది చనిపోయినా జరగదు, నువ్వు కూడా చేస్తావు ఏదో ఒక రోజు, నన్ను చంపాలనుకుంటున్నావు కదా, ఇప్పుడు నాకు థ్రెట్ ఉంది అని అడిగారు మీరు. థ్రెట్ ఉంది, ఇప్పటికీ థ్రెట్ ఉంది. ఉంది. ఎప్పుడైనా దొరికితే కిరాయి మూకతోటో వాళ్ళు ఎవరినో పురికొల్పి చంద్రయ్యన్ కంటే దారుణంగా చంపాలన్న ఆశ వాళ్ళకు ఉంది. ఆ రోజు చంద్రయ్య కంటే భయంకరంగా ఉండేది నా మరణం. ఎందుకంటే ఆ రోజు మరి ఎలా తప్పించుకున్నారు మీరు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా? ఆ రోజు ఎలా తప్పించుకున్నారని అడుగుతున్నారు కదా. ఆ రోజు ఏం జరిగిందనంటే నాకు వార్నింగ్ ఇచ్చారు, తర్వాత నా కుటుంబం మీదకి వెళ్ళారు. వీడు భయపడలేదని చెప్పేసి వాళ్ళని దారుణంగా, నా 2 పిల్లలు రమ్మన్నారు, వెళ్ళారు, మా పెద్దవాడిని కొట్టారని చెప్పా కదా, కడుపులో తన్నాడు, పొత్తి కడుపులో. మా చిన్నవాడు అన్నను కొడుతుంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా, ఏ అన్నాడు. ఎమ్మెల్యే తమ్ముడిని నువ్వు ఏ అంటావా అని చితకబాదారు చిన్న కొడుకుని. డిఫెండ్ చేసుకున్నాడు, ఇట్లా కింద కూర్చొని పడిపోయాడు అంతే. ఎందుకయ్యా నా పిల్లల్ని కొడుతున్నారు, ఏం చేశారు, అసలు ఏం జరిగిందని ఆ రోజు నా భార్య అడిగితే తను కూడా అంటే కావాలని వాంటెడ్ కొట్టలేదు కానీ పడేశారంట. గొంతు దగ్గర గాయాలు కూడా ఉన్నాయి. అంటే అంతమంది రౌడీల్లాగా తీసుకొచ్చి కిరాయి మూకని డబ్బులు ఇచ్చి, కనీసం ఒక మహిళ అని కూడా చూడకుండా, అని మానవత్వం లేకుండా, రాక్షసులు అనే పదం కూడా చాలా తక్కువ వాళ్ళకి, అంత మానవత్వం లేకుండా బిహేవ్ చేశారు. వాళ్ళని అభిమానించే వ్యక్తులు, వాళ్ళ కిరాయికి వచ్చే వ్యక్తులు, వాళ్ళ ఓట్లు వేసే వ్యక్తులు మరి ఎలాంటి వ్యక్తులో నాకు అర్థం కావట్లేదు. అంత దారుణం చేశారా? ఎవరైనా సరే ఎందుకు ఇలా చేస్తున్నారు, అసలు ఆ కుటుంబం ఏం చేసింది, మీకు ఏమైనా ప్రత్యర్థులు ఎలా అయ్యారు, వాళ్ళ ఇష్టం ఎందుకు ఇలా కొడుతున్నారని ఎవరు అడగలేదు, ఒక్కరు కూడా ప్రశ్నించలేదు. మా వదిన మాత్రం ఎందుకయ్యా అలా చేస్తారు, మా మరిది మీకు నచ్చని పార్టీకి నిలబడ్డందుకు ఏదైనా చేస్తే ఆ అబ్బాయిని చేయండి, అంతేగాని మా చెల్లెలు మా మరిది కొడుకులు ఏం చేశారు పాపం అని అడిగితే ఆవిడ కూడా ఈడ్చిపడేశారు. ఇంత దారుణం జరిగే సిచ్యువేషన్ వీడియో తీసి నాకు చూపిస్తారు అక్కడ బూత్లో కూర్చుంటే. ఒక సినిమాలో ఏ విధంగా అయితే జరుగుతుందో సేమ్ ఆ విధంగానే జరిగింది. అంతకంటే వాళ్ళు సినిమాలోనైనా కొంచెం తక్కువ అనిపిస్తుంది కానీ, అంటే సినిమాని చూసి ఇది సినిమాలు రియల్గా ఉండవు అనుకుంటాం కదా, సినిమానే చిన్నబోద్ది ఇక్కడ. రియలే తలుచుకుంటే ఇప్పటికి కూడా హృదయం చాలా వేదనాభరితంగా అనిపిస్తుంది నాకు. అట్లా కొట్టిన తర్వాత భయపడి నాకు చూపించారు ఆ వీడియో. అరే ఇంకా ధైర్యం కూర్చున్నవారు ఆ బూత్లో, నువ్వు పార్టీ మీద అభిమానం వారా అంటే ఎట్లా ఉంటుంది ఒక తండ్రికి. కుమారులని కొట్టిన వీడియో చూపించి వాళ్ళ అనుచరులు, అక్కడ కొంతమంది అనుచరులు ఉన్నారు, ఇక్కడ నా దగ్గరికి వచ్చారు, ఇదిగోరా నీ భార్య పిల్లలను చూడు పరిస్థితి. ఒకసారిగా గుండె పగిలి ముక్కలైపోయిందమ్మా. అసలు ఏంటి నేనేం చేశా, కట్టుకున్నందుకు నా భార్య, కన్నందుకు నా పిల్లలు, ఏంటి నరకం, అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళని మనసులోనే బోర్ను విలపించే లోపల. ఇక ఆ సిచ్యువేషన్ చెప్పడానికి బయటకు వచ్చాను, వాటర్ తాగుతానని చెప్పి బయటకు రానియరు. బయటకు వస్తే ఒక ట్రైన్ డిఎస్పీ ఉన్నారు, సార్ నా భార్య బిడ్డలను రక్షించండి, నన్ను ఎలా చంపేస్తారు, ఇది అయిపోయిన తర్వాత నన్ను చంపుతున్నారు. ఓకే, నేను ఇది తెలిసే నేను ఓకే చనిపోతే చనిపోయా పార్టీ కోసం అనుకుని నేను అనుకున్నాను, కానీ నా భార్య పిల్లల్ని కాపాడండి ప్లీజ్ అని ఆయనకి 2 చేతులు ఎత్తి మొక్కా. ఇట్లా అన్నా, ఇంతే అన్న దైవ సాక్షిగా. అంటే ఆయన చలించిపోయారు, కరిగిపోయారు. ఎంక్వైరీ చేశారు, కరెక్టేనండి అక్కడ క్రిటికల్ పొజిషన్ ఉంది, మీరు ఇంకా డేంజర్లో ఉన్నారు. ఆ గోడ పక్కన డిఎస్పీ గారు అలా చూశారు, నేను చూశాను. పెట్రోల్ బాంబులు, బరిసెలు, గండ్రగొడ్డలు, మారణాయుధాలు. అంటే పోలీస్ వ్యవస్థ, పోలింగ్ సిబ్బంది మొత్తం వెళ్ళిపోయిన తర్వాత నన్ను నరిగేయాలి. ముక్కలు నరికి అక్కడ పక్కన కృష్ణానది ఉంటుంది, అందులో వేయటం అలవాటు వాళ్ళకి, చాలామంది చంపారు. అలాగే నేను చిన్నప్పటి నుంచి నాకు తెలుసు అలాంటి నరహంతకులు కాబట్టి నేను అభిమానించిన వాళ్ళని, ఇది నిజం. అయితే మిమ్మల్ని కాపాడుతానండి, వాళ్ళకు కూడా చూద్దామని చెప్పేసి ఎట్టకేలకు ఆయన నన్ను కాపాడే ప్రయత్నాలు చేశారు. పోలీసు వారి కోసం చూశాడు ఆయన. అక్కడ సిబ్బంది చాలా దారుణంగా ఉన్నారు, వాళ్ళ హవా నడిచింది. పోలింగ్ దగ్గర కూడా ఒక జర్నలిస్టులు కానీ లేకపోతే పోలీసులు ఎక్కువ మంది కానీ లేరు, జస్ట్ 5-6 మంది ఉన్నారు అక్కడ పోలీసులు. వాళ్ళు ఆ మాబుని కంట్రోల్ చేయడం, క్యూలో నిలబెట్టడం సరిపోయింది. అక్కడ 6 బూతులు 7 బూతులు ఉన్నాయి, ఒక్కొక్క బూత్ దగ్గర ఒక్క కానిస్టేబుల్ ఉన్నా సరిపోద్ది. నన్ను ఆయన ఎట్లా ప్రొటెక్షన్ ఇవ్వగలరు, కావాలని వాంటెడ్గా జగన్మోహన్ రెడ్డి మేనేజ్మెంట్ వ్యవస్థలు మేనేజ్ చేయడంలో భాగంగా ఇది మా పిన్నెల్లి వాళ్ళ సొంత విలేజ్ అని చెప్పి అక్కడికి పోలీసులు రానియలేదు. ఎట్టకేలకు బతకాలన్న టైం ఉంది కనుక పునర్జన్మ నాకు ఇది ఈరోజు గుర్తు వస్తుంది ఆ రోజు జరిగిన సంఘటన. ఇక ఏం జరిగిందనంటే ఆయన వెహికల్ తీశాడు, ఆ పోలింగ్ దగ్గర ఉన్న వాళ్ళనే కొంతమందిని, ఒక 3 నాతో పాటుగా రమ్మన్నారు. సార్ ఇక్కడ ప్రాబ్లం అయిపోద్దండి, పోలింగ్ సరిగ్గా జరగదనంటే గొట్టిపాల అనే విలేజ్ ఉంది పక్కనే, అక్కడి నుంచి ఇంకో 3 మొత్తం 6 పోలీసులు అక్కడ నాతో పాటు డిఎస్పీ గారి వెహికల్ ఎక్కించుకొని, నాతో పాటు కొంతమంది ఏజెంట్లు కూడా వెహికల్లో కూర్చున్నారు.
నన్ను వెల్దుర్తి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అంటే జోలకంటి బ్రహ్మారెడ్డి గారి వాళ్ళ ఊరు. అక్కడికి తీసుకెళ్ళినప్పుడు అంతకుముందు ఏం జరిగింది, నా ఫ్యామిలీ ఎట్లా రక్షింపబడిందో చెప్పాలి. ఏం జరిగిందనంటే, ఇప్పుడు ఈవీఎం ధ్వంసం చేశారు, తెలుసు, ఐడియా ఉందిగా. అదే టైం, ఆ టైంలో అక్కడి నుంచి ఈ విలేజ్ వచ్చాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. అక్కడ ఈవీఎం ధ్వంసం అయింది, శేషగిరిరావు అడ్డుపడ్డాడు, ఎదిరించాడు, వాళ్ళ అధికారాన్ని తిరస్కరించాడు. నాలాగనే అతను కూడా తర్వాత తల బద్దలు పాల్గొట్టారు, చేశారు, ఓకే. కానీ ఆయన ధైర్యానికి మెచ్చుకోవచ్చు. అయితే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ సమయంలో అక్కడ కొంతమంది కార్యకర్తలు తిరగబడ్డారు. ఎంతకాలం భరిస్తారు? ఒక పిల్లి నేను గదిలో పెడితే తిరగబడద్ది. అట్లా అక్కడ తిరస్కరించిన తర్వాత అతనికి గాయమైంది తల మీద. అక్కడ నా భార్య పిల్లల దగ్గర మోహరించిన ఆ రౌడీ మూకలు, అరే మన ఎమ్మెల్యే గారికి దెబ్బ తగిలిందంట, పాలవాగేట్ దగ్గర ఈవీఎం పగలగొడితే ఏదో గాయమైందంట అని చెప్పి అతన్ని పరామర్శించడానికి అక్కడికి వచ్చారు. ఏది నేనున్న దగ్గర, కొంచెం దగ్గరలో రోడ్డు మీదకి. ఆ సమయంలో అంతకుముందే ఫోన్ చేశాడు, నాన్న మేమైతే బ్రతికే పరిస్థితి లేదు, పోలీస్ ప్రొడక్షన్తో మీరన్నా సేవ్ అయ్యే ప్రయత్నం చేయండి అని నా చిన్న కొడుకు ఫోన్ చేసి చెప్పాడు నాకు. అసలు ఎట్లా ఉంటుంది, నా భార్య అయితే ఇంక అసలు వణికిపోతూ మాట్లాడలేక పడిపోయింది, కాన్షియస్లో లేదు అసలు. ఇక ఎందుకు నాన్న మీరు ఇట్లా నిలబడింది, మనల్ని ఏమొచ్చి రక్షిస్తుంది, ఎందుకు నాన్న మీరు ఇంత పని చేశారని చిన్నోడు చాలా బాధ తప్త హృదయంతో చెప్పాడు. ఇక నేనేం మాట్లాడలేకపోయా, లోపలనే గుండె బద్దలైపోయింది నాకు. సరే అని చెప్పేసి ఫోన్ చేసి అక్కడి నుంచి బయటకు వచ్చాను. డిఎస్పీ గారికి చెప్పి ఫోన్ తీసుకున్నాను. నేను ఫోన్ తీసుకొని చేశాను అక్కడ మా చిన్న అబ్బాయికి ఫోన్ చేసి, నాన్న అక్కడ ఎవరైనా ఉన్నారా ప్రజెంట్, ఇప్పుడే బయటికి వెళ్ళారు నాన్న, ఇది ఎమ్మెల్యేకి దెబ్బ తగిలిందంట, మమ్మల్ని చంపాలనుకున్న వ్యక్తులు ఇప్పుడు అట్లా బయటకు వచ్చారంటే ఇమ్మీడియట్గా మీరు అక్కడ నుంచి వెహికల్లో వచ్చేసేయండి అని చెప్పారు. అదే సమయంలో అంటే చాలా సమయస్ఫూర్తితోటి ముగ్గురు ఒకే బైక్ మీద అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. మాచర్లు వచ్చారు, చనిపోయేవాళ్ళు, వాళ్ళు దెబ్బకే చనిపోయేవాళ్ళే. ఇదే విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలిసి చలించిపోయి నాకు ధైర్యం చెప్పి, పార్టీ ఓడిపోయినా సరే నీకు అండగా ఉంటామమ్మా అని చెప్పి నన్ను ఆయన ప్రొటెక్షన్లో ఉంచి, ఆ రిజల్ట్ వచ్చేంత వరకు కూడా ఆయన ప్రొటెక్షన్లో ఉంచి, పార్టీ పెద్దలకి నాకు సెక్యూరిటీ విషయంలో చెప్పి ఫ్యామిలీకి కూడా కల్పించారు. అట్లా బ్రతికి ఈరోజు మీ ముందు నేను మాట్లాడగలుగుతున్నా. ఒకవేళ అదే పార్టీ గెలిచుంటే, రిజల్ట్ వచ్చిన అంటే జూన్ 4 రిజల్ట్ వచ్చింది కదా, ఆ 2-3 రోజులకు అదే రోజు నన్ను చంపేసేవాళ్ళు. ఆ రోజు నైట్ ఏం జరిగింది ఇదంతా? ఇప్పుడు మీ ఫ్యామిలీ, మీ పిల్లలు ఇద్దరు, మీ మిస్సెస్ కలిపి బయటకి వచ్చేయడం, బైక్ మీద వచ్చేయడం, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, తర్వాత ఏం జరిగింది? మీరు నలుగురు కలుసుకున్నారా? ఇప్పుడే కలుసుకోలేదు, ఆ రోజు కలుసుకోలేదు. వాళ్ళు సేవ్ అయ్యారు, మా బంధువుల దగ్గర ఉన్నారు, రిలేటివ్స్ ఇంటికి వెళ్ళిపోయారు. మాచర్లలో వెళ్ళిపోయాక నేను ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారు ఇంటికి వెళ్ళిపోయాను నేను. అంటే క్యాడర్ తీసుకెళ్ళింది నన్ను అక్కడికి. ఇదిగోన్నా మీకోసం చంద్రబాబు నాయుడు గారి కోసం ప్రాణాలు అడ్డుపెట్టిన మన కార్యకర్త అంటే, ఆయన ఏం జరిగింది తమ్ముడు ఏందని మొత్తం అడిగి తెలుసుకున్నారు. సారీ తమ్ముడు అన్నాడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు, చేశారు. ఓకే, ఆయన ప్రొటెక్షన్లో ఆ రోజు నేను అక్కడ ఉన్నా. క్యాడర్ కూడా నన్ను బాగా ఆదరించింది. వాళ్ళు మొత్తం కూడా నాకు ధైర్యం చెప్పారు. ఓకే అన్న మీరు బయటపడ్డారు, ఓకే మీరు సేవ్ అన్నారు. చాలామంది రక్తాలు ఓడారు. తర్వాత పిన్నెల్లి వెంకటరామరెడ్డి అదే రోజు కేశవరెడ్డి అనే ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి, ఆఫీస్కి వెళ్ళి వెహికల్తో మనుషులు తొక్కించుకెళ్ళిపోయారు. బైకుల మీద నుంచి, మనుషుల మీద నుంచి తొక్కించుకెళ్ళిపోయారు. మారణ హోమం సృష్టించారు. ఆయన కూడా చంపబోయారు. ఏదో ఒక విధంగా ఆయన కూడా బతికాడు. ఇట్లా మాచర్లో మారణ హోమం సృష్టించేటువంటి పిన్నెల్లి వెంకటరామరెడ్డి బారి నుంచి నేను బయటపడ్డా. ఇప్పుడైనా అతను అవకాశం దొరికితే, అంటే వాళ్ళ పార్టీ లేకపోయినా వీడిని చంపేయాలి, వేసేయాలనుకుంటున్నారు. ఆయన ఎక్కువ కాలం ఆయన కూడా బతుకుడు, అతను కూడా మనిషే. సరే నువ్వు నన్ను చంపాలనుకుంటే నేను చచ్చినా పర్లేదు, నువ్వు కూడా ఏదో రోజు వస్తావుగా, అప్పుడు నరకానికి వెళ్ళిపోతావు. కానీ నేనంట, ఇప్పుడు అతను భూమి మీద మనిషి ఎవరు ఎల్లకాలం ఉండరు కదా. సో మనిషి జీవితం ఏదో ఒక రోజు ముగిసిపోద్ది. ఇంకోటి ఏంటంటే, నేను ఆ రోజు చనిపోయా నిజానికి. ప్రతిరోజు నాకు బోనస్ అనుకుంటా, అంటే సంవత్సరం కాలం ఇప్పుడు వచ్చింది. సో నాకు ప్రతిరోజు కూడా ఆ రోజే చావు నోట్లోకి వెళ్ళొచ్చా. ఇక ప్రతిరోజు కూడా నేను చావుకి పెద్దగా ఆలోచించదలుచుకోవట్లేదు. సంవత్సరం బతికాను. ఇప్పటికీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మాచర్లో? ఇప్పటికి కూడా దారుణంగా ఉన్నాయి. ఎస్పీ గారికి థ్యాంక్స్ చెప్పాలి. పల్నాడు జిల్లా ఎస్పీ గారు, అంటే సీఎంఓ ఆఫీస్ నుంచి ఫోన్ వెళ్ళిందంట, చెప్పారు మాణిక్యరావుకి ఏది జరిగినా జాగ్రత్త అని చెప్పారు. ఆయన కూడా నన్ను ఫోన్లో పర్యవేక్షిస్తూ ఉంటారు. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మాకు కాల్ చేయొచ్చు అంటారు. ఆయన ఎప్పుడు ధైర్యం చెప్తూ ఉంటారు. గన్ లైసెన్స్ కూడా మీరు తీసుకోండి, నేను ఇచ్చేస్తాను ఇమీడియట్గా అని కూడా అన్నారు నాకు. సో ఆయన వైపు నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది.
ఎస్పీ గారికి ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ తెలియజేస్తున్నా. ఆయన ఇప్పుడు కూడా ఉన్నారు. ఒకవేళ అక్కడ వైసీపీఏ గెలిచుంటే మీ పరిస్థితి, మీలాంటి వాళ్ళ అందరి పరిస్థితి ఏ విధంగా ఉండేది? చంద్రయ్య గారిని చంపారు, మనం చూసాంగా. మరో చంద్రయ్య లాగా అంతకంటే దారుణంగా నన్ను కూడా, అంటే వాళ్ళ సొంత ఊరు నిలబడ్డా కాబట్టి. చంద్రయ్యది మా ఊరు కాదు, ఆ ఊరు పక్కన. ఆయన చావే అంత కిరాతకంగా ఉంటే వాళ్ళని ఎదిరించి వాళ్ళ ధైర్యానికి సవాలు విసిరి కూర్చున్నందుకు నా ఆనవాళ్ళు కూడా లేకుండా దారుణంగా చంపేవాళ్ళు, బూడిద చేసేవాళ్ళు, కృష్ణానదిలో వేసేవాళ్ళు. అదే జరిగేది. అంత దారుణం పరిస్థితి. మరి మొత్తానికి ఇటువంటి సంఘటనలన్నీ మనం సినిమాలో చూసాం. ఒక నాయకుడి కోసం ఎంతో మందిని చంపడం, ఎంతో కిరాతకంగా చంపడం. కానీ ఇటువంటి సంఘటనే ఆంధ్రప్రదేశ్లో మాచర్లలో జరిగిందంటే చాలా బాధాకరమైన సంఘటన అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.